హలో హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ వీడియో చూడండి. ఈ వీడియో వచ్చేసి పోయిన వారంది, కరెక్ట్గా వారం అయిందనమాట. మా కన్నయ్య ఇండియాకి వస్తున్నాడు. ఈ వీడియో వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఆ పక్కన నిలబడుకొని బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకొని మా మేడము, ఈ పాప కోయటల పాప. ఈ పాప కెమెరాలోకి వస్తుంది. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కెమెరాలో పడడం ఇష్టం లేదు కాబట్టి అందుకని నేను కొన్ని వీడియోలు స్కిప్ చేసేసాను. ఇక్కడ ఉంది మా తమ్ముడు భార్య, నేను, మా కన్నయ్య, మా ఫ్యామిలీ అందరూ ఇక్కడ ఉన్నాము. పాపం మా కన్నయ్యకు ఇండియాకి వస్తున్నాడని తెలియదు కదా, కొంచెం హ్యాపీగానే ఉన్నాడు. ఎయిర్పోర్ట్లోకి పోయిన తర్వాత లగేజ్ వేసి అన్నీ అయిపోయిన తర్వాత కోయటోళ్ళకి బాయ్ చెప్పేసి లోపలికి పోయిన తర్వాత ఉన్నిందండి. అస్సలు నిజంగా ఈ వీడియోలు ఇవన్నీ పోస్ట్ చేయకపోవడానికి, నేను వీడియో తీయకపోవడానికి ఏంది కారణం అంటే, అనుకోకుండా నాకు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్రయాణం అయితే కుదిరింది. ఇక్కడైతే మా అన్న అన్నమాట. నేనైతే నిజంగా ఇండియాకు వచ్చేంతవరకు కూడా నా ఏడుపు ఆగలేదు. మా అన్న, మా చెల్లి, మా తమ్ముడు భార్య, నేను, మా ఆయన, మేమైతే ఫ్లైట్లోకి పోయాము. చూడండి, నాకు ఇక్కడ కూడా అసలు ఏడుపు ఆగలేదు. ఎందుకంటే మా కన్నయ్య పాపం అసలు ఎమిగ్రేషన్ కాడి నుంచి రెండు సార్లు వెళ్ళిపోయినాడు. మూడోసారి కూడా వెళ్ళిపోయేటప్పటికి పోలీస్ ఆయన తీసుకొచ్చి, ఇంకా టైం అయిపోతుంది, బిన్నా లోపలికి, తను ఏడుస్తూ ఉన్నాడని చెప్పన్నాడు. ఎవరి కోసం ఏడ్చాడంటే మా కోయటల కోసం ఏడ్చాడండి. ఇందాక అమ్మాయి ఈడియోలో ఉన్నింది కదా, అమ్మాయి పేరు తైబా, ఇంకొక అబ్బాయి అమ్ముది అని, ఇంకో పిల్ల షేఖ, తైబ్ మా పిల్లోళ్ళు. నిజంగా ఇది ఏ జన్మ రుణానుబంధమో నాకైతే తెలియదు, కానీ అదే చూడండి, అస్సలు నిద్ర కూడా పాపం ఫ్లైట్లో నిద్ర కూడా పోలేదు. బెంగళూరుకు మాది టికెట్. బెంగళూరుకు వచ్చేంతవరకు ఇంకెన్ని ఒక అర్ధ గంట ఏమన్నా నిద్రపోయింటాడేమో అంతే. ఏది పాలు దాపిచ్చేసరికి టైం ఉన్నంతవరకు మేల్కొని ఉన్నాడు. చూడండి, అక్కడ ఫ్లైట్ కూడా ఎంతవరకు జర్నీ వచ్చిందనేది మనం కోయట్ ఎయిర్వేస్ కాబట్టి ఉంటుంది. ఫైనల్గా మేము బెంగళూరు దిగేసాము. ఎయిర్పోర్ట్ అయితే నిజంగా ఏరే లెవెల్. చెన్నై ఎయిర్పోర్ట్ కంటే బెంగళూరు సూపర్గా ఎంత బాగుందో, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకు వీడియో తీసేదానికి అంత నేను కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నాను కాబట్టి, బాధలో ఉన్నాను కాబట్టి అయితే నేను తీయలేకపోయాను. ఇక్కడ చూడండి, మా తమ్ముడు అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు. మా కన్నయ్య ఫస్ట్ టైము ఇండియాకి వచ్చేసినాడు. ఇండియాలో అడిగి పెట్టినాడు అనమాట. మా తమ్ముడిని చూసి షాక్ అయిపోయినాడు. మా తమ్ముడు బ్యాలెన్స్ బుకే అన్నీ తెచ్చాడనమాట మా కన్నయ్య కోసం. ఇది ఎయిర్పోర్ట్లో మా ఎంట్రీ. నిజంగా నాకైతే మా తమ్ముడిని చూసి తలకి అప్పుడు కొంచెం ధైర్యం వచ్చి నా ఏడుపు అంతా అయిపోయింది. నేను మళ్ళీ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.